ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ 11 థ్రాడ్ క్లాస్ గురించి చూద్దాం. థ్రాడ్ క్లాస్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి పైనే థీమ్స్ ఉంటాయి. మీరు ఏమైనా థీమ్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. సపోజ్ నాకు ఈ థీమ్ కావాలనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చెక్ చేశారు అంటే మనకి థీమ్ మారిపోద్ది. అలాగే డెస్క్టాప్ మీద వాల్ పేపర్ కూడా ఆటోమేటిక్ గా ఈ థీమ్ లో ఏ వాల్ పేపర్ ఉందో అది సెట్ అయిపోద్ది. ఇలాగా మనకి 6 థీమ్స్ వరకు ఉంటాయి. ఈ థీమ్స్ మార్చుకోవాలి అంటే మార్చుకోవచ్చు. మేము వచ్చేటప్పటికి ఈ థీమ్ సెట్ చేసుకున్నా. నెక్స్ట్ కింద బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసాము అంటే పర్సనలైజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారు అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి పిక్చర్. మీకు నచ్చిన పిక్చర్ ని వాల్ పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను పిక్చర్ పెట్టి ఇక్కడ బ్రౌజ్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. డెస్క్టాప్ మీద ఫొటోస్ ఉన్నాయి. ఇందులో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోటో ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని చూస్ పిక్చర్ అంటున్నా. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఫోటో నాకు వాల్ పేపర్ కింద సెట్ అయిపోయింది. నాకు ఈ స్క్రీన్ మొత్తానికి కాదు, నాకు మధ్యలో గానీ లేదంటే టైల్స్ కింద గానీ కావాలి అన్నా మనం సెట్ చేసుకోవచ్చు. కింద మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫిల్ పెట్టుంది కదా, ఫిల్ పెట్టుండడం వల్ల మనకి ఫోటో జూమ్ అయ్యి నా డెస్క్టాప్ మొత్తానికి వచ్చేలాగా సెట్ అయింది. అదే మీరు ఫిట్ అన్నారు అనుకోండి, మన ఫోటో ఎంత ఉందో అంతవరకే. నెక్స్ట్ స్ట్రెచ్ అన్నా కూడా మన ఫోటో చిన్నదైనా సాగిపోయి మన డెస్క్టాప్ మొత్తానికి సెట్ అయ్యేలాగా సెట్ చేసుద్ది. మన ఫోటో కొంచెం సాగినట్టు కనబడుతుంది కదా. నెక్స్ట్ టైల్. మీ దగ్గర ఏవైనా చిన్న సైజ్ ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోని మనకి సాగదీయకుండా అదే ఫోటో మనకి డూప్లికేట్స్ సైడ్ బై సైడ్ వచ్చి మన డెస్క్టాప్ మొత్తం సెట్ అయిపోద్ది. ఈ ఫోటో నాకు కొంచెం పెద్ద సైజే కాబట్టి ఈ ఫోటోకి అప్లై అవ్వట్లేదు, చిన్న ఫోటోలకి అయితే అప్లై అవుద్ది. నెక్స్ట్ సెంటర్. ఇది కూడా అంతే. మీ దగ్గర ఏమైనా చిన్న వాల్ పేపర్ ఉంటే ఆ ఇమేజ్ ని మనకి సెంటర్ ని బేస్ చేసుకొని సెట్ చేస్తుంది. ఇక్కడ ఒక వాల్ పేపర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని స్ట్రెచ్ అన్నాను అనుకోండి స్క్రీన్ మొత్తం. అదే నేను సెంటర్ అన్నాను అనుకోండి, ఈ వాల్ పేపర్ మనకి ఎంత సైజ్ ఉందో అంత సైజు లో ఇక్కడ ఉన్న డెస్క్టాప్ మధ్యలో సెట్ అయిపోద్ది. అలాగే మనకి ఇక్కడ స్పాన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఇలాగా ఫోటో కాకుండా ఒక సాలిడ్ కలర్ నా డెస్క్టాప్ మీద కావాలి అన్న సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా, నాకు పిక్చర్ వద్దు, ఒక కలర్ కావాలి అంటే సాలిడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఈ కలర్ డెస్క్టాప్ మీదకి వచ్చేసుద్ది. ఇక్కడ ఉన్న కలర్లు కాకుండా నాకు అడిషనల్ కలర్స్ కావాలి అంటే ఇక్కడ వ్యూ కలర్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరే మీకు నచ్చిన కలర్ ని తెచ్చుకోవచ్చు. డన్ అన్నాను అంటే ఈ కలర్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఆ కలర్ కనబడుద్ది. మీరు ఈ కలర్స్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు. పిక్చర్ గురించి చూసాం, సాలిడ్ కలర్ గురించి చూసాం. నెక్స్ట్ స్లైడ్ షో. స్లైడ్ షో అంటే మీ దగ్గర ఏమైనా వాల్ పేపర్స్ ఉంటే అవన్నీ ఒక ఫోల్డర్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ బ్రౌజ్ అని ఉంటది, బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటారు. ఓపెన్ అనడం అందులో ఉన్న వాల్ పేపర్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. సపోజ్ మీరు ఒక 10 వాల్ పేపర్స్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి టైం ఎంత పెట్టుంది, 30 మినిట్స్ ఉంది. ప్రతి 30 మినిట్స్ కి ఒక వాల్ పేపర్ చేంజ్ అయిపోద్ది. నాకు 30 మినిట్స్ అంటే చాలా ఎక్కువ, నాకు కొంచెం తొందరగా చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ మనం క్లిక్ చేసి 1 మినిట్ గా, 10 మినిట్స్ గా, 1 అవర్ గా, 6 అవర్స్ గా, లేదంటే నేను బ్రౌజ్ చేసుకున్న ఫోల్డర్ లోంచి వాల్ పేపర్ ప్రతి రోజుకి ఒకటి చప్పున మారాలి అంటే 1 డే పెట్టుకుంటాం. ఈ స్లైడ్ షో కింద విండోస్ స్పాట్ లైట్ అనే ఆప్షన్ ఉంటది. ఇది వచ్చేటప్పటికి విండోస్ వాళ్ళకి సంబంధించిన డిఫాల్ట్ వాల్ పేపర్ వచ్చుద్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి కాంట్రాస్ట్ థీమ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఇదంతా కొంచెం హైలైట్ అయ్యి క్లియర్ గా కనబడడానికి కొన్ని డిఫాల్ట్ థీమ్స్ ఉంటాయి. ఇది క్లిక్ చేసి లోపలికి వచ్చాను. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా 4 థీమ్స్ ఉన్నాయి కదా, ఇందులో నాకు నైట్ స్కై కావాలి. ఇది అప్లై అవ్వాలి అంటే కాంట్రాస్ట్ థీమ్స్ లో ఇక్కడ నన్ అని ఉంది కదా, ఈ నన్ను బదులు నైట్ స్కై సెలెక్ట్ చేసుకొని అప్లై అంటున్నా. ఇప్పుడు చూసారు అంటే మనకి డెస్క్టాప్ మీద ఉన్న టెక్స్ట్ అలాగే ఇవన్నీ క్లియర్ కనబడతాయి. మీరు స్టార్ట్ లోకి వెళ్ళినా కూడా ఇవన్నీ మనకి నైట్ స్కై థీమ్ అప్లై అయ్యి క్లియర్ గా కనబడతాయి. మీరు ఒకేలా చేంజ్ చేసుకోవాలి అన్నా ఇందులోకి వచ్చి మీకు నచ్చిన థీమ్ అప్లై చేయొచ్చు. నాకైతే ఎటువంటి థీమ్ వద్దు, నన్ను పెట్టి అప్లై అంటున్నా. మళ్ళీ బ్యాక్ వస్తున్నా, పర్సనలైజేషన్ మీద క్లిక్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. నెక్స్ట్ దాని కింద కలర్స్ ఉంది, ఇది క్లిక్ చేసి ఇందులో ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ నేను స్టార్ట్ ఓపెన్ చేసిన నాకు బ్లాక్ కలర్ లో కనబడుతుంది కదా, ఇక్కడ మనకి వైట్ కలర్ లో బ్లాక్ కలర్ లో సెట్ చేసుకోవడానికి చూజ్ యువర్ మోడ్ అనే ఆప్షన్ ఉంటది. ఇందులో డార్క్ పెట్టుంది. అదే మీరు లైట్ అన్నారు అనుకోండి, ఈ స్క్రీన్ అంతా లైట్ లో చేంజ్ అయిపోద్ది.
స్టార్ట్ లోకి వెళ్ళి చూసినా ఇదంతా మనకి వైట్ కలర్ లో కనబడుద్ది. నాకు టెస్ట్ క్లియర్ గా కనబడాలి అంటే డార్క్ లో పెట్టుకోండి. నెక్స్ట్ దీని కింద వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్. ఒక గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో స్క్రీన్ అంతా కనబడుతుంది కదా, అలా ఎందుకు కనబడుతుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ అనేది ఆన్ లో ఉంది. ఒకవేళ మీరు ఆఫ్ పెట్టారనుకోండి మనకి గ్లాస్ ఎఫెక్ట్ పోయి జస్ట్ సాలిడ్ కలర్ లో కనబడుద్ది. నాకైతే కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ టైప్ లో కావాలి, దానికోసం ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ ఆన్ చేస్తున్నా. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఈ స్టార్ట్ అలాగే టాస్క్ బార్ మీకు నచ్చిన కలర్ లో సెట్ చేసుకోవాలి అన్న సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎల్లో సెలెక్ట్ చేసుకున్నా. కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నాకు స్టార్ట్ కి టాస్క్ బార్ కి రెండిటికి అప్లై అవ్వాలి అంటే ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్టార్ట్ చూసినా అలాగే కింద టాస్క్ బార్ చూసినా ఈ కలర్ అప్లై అయిపోయింది. ఇప్పుడు మీరు కలర్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు పింక్ కలర్ లో. ఈ పింక్ కలర్ నాకు డార్క్ గా కనబడాలి అంటే మనం పైన ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఆఫ్ చేశారనుకోండి కొంచెం డార్క్ కలర్ లో కనబడుద్ది. అలాగే మీరు టైటిల్ బార్స్ కి విండోస్ బోర్డర్స్ కూడా కలర్ మార్చాలి అంటే ఇది ఆన్ లో పెట్టుకుంటారు. ఇంకా కింద ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ కాంట్రాస్ట్ థీమ్స్ ఇందాక చెప్పాను కదా, మళ్ళీ పర్సనలైజేషన్ లోకి వెళ్తున్నా. బ్యాక్గ్రౌండ్ చూసాం, కలర్స్ చూసాం, నెక్స్ట్ థీమ్స్. ఈ థీమ్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇందాక మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్న డిఫాల్ట్ థీమ్స్ గురించి చూసాం కదా, అలాగే మీకు ఇంకా థీమ్స్ కావాలనుకోండి ఈ బ్రౌజ్ థీమ్స్ మీద క్లిక్ చేసాము అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్ళుద్ది. ఇక్కడ మనకి చాలా థీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీ ఉన్నాయన్నీ మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనీకి ఫ్రీ ఉన్న వాటి మీద ఇక్కడ క్లిక్ చేయడం ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ సాలిడ్ కలర్. నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ కలర్, మనం అప్లై చేసిన కలర్ మార్చుకోవాలి అంటే ఇక్కడికి వచ్చైనా కలర్ మార్చుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ విండోస్ ఓఎస్ ఓపెన్ అయినప్పుడు అలాగే మనం క్లోజ్ అయినప్పుడు కొన్ని సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ మీరు మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు, కానీ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, దానికోసం క్యాన్సిల్ కొడుతున్నా. నెక్స్ట్ దీని పక్కన మౌస్ కర్సర్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి తర్వాత వచ్చే క్లాసెస్ లో నేను స్టార్ట్ లో మనకి సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ సెట్టింగ్స్ అన్నిటి గురించి చెప్తాను. ఇందులో యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేశారు అనుకోండి ఇక్కడ మనకి మౌస్ పాయింటర్ అండ్ టచ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే అందులో ఉన్న సెట్టింగ్స్ అన్ని ఇక్కడ కూడా హైలైట్ అవుతాయి. ఆ క్లాస్ లో డీటెయిల్ గా చెప్తాను. నెక్స్ట్ కరెంట్ థీమ్స్ గురించి కూడా చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ అసలు దేనికి అంటే మనం విండోస్ 11 ఓఎస్ ఇన్స్టాల్ చేయంగానే మనకి డెస్క్టాప్ మీద మై కంప్యూటర్ గానీ రీసైకిల్ బిన్ గానీ రాకపోతే మనం ఈ ఆప్షన్ లోకి వచ్చి సెట్ చేసుకుంటాం. దిస్ కంప్యూటర్ దగ్గర మార్క్ పెట్టా, రీసైకిల్ దగ్గర మార్క్ పెట్టా. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీద చూసారు అంటే ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ వద్దు అంటే ఈ 2 తీసారు అంటే డెస్క్టాప్ మీద ఈ 2 ఐకాన్స్ రిమూవ్ అయిపోతాయి. ఈ 2 కాకుండా మనం కంట్రోల్ ప్యానల్, యూజర్ ఫైల్స్, నెట్వర్క్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ 2 సరిపోతాయి. అప్లై ఓకే. నెక్స్ట్ దీని కింద కాంట్రాస్ట్ థీమ్స్ నేను ఆల్రెడీ చెప్పా. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. పర్సనలైజేషన్ లో థీమ్స్ కూడా చూసాం. డైనమిక్ లైటింగ్ ఇదంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ లాక్ స్క్రీన్, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇందాక నేను డెస్క్టాప్ మీద వాల్ పేపర్స్ కోసం ఒక ఫోల్డర్ లో కొన్ని వాల్ పేపర్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి స్లైడ్ షో పెట్టుకొని నెక్స్ట్ ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి హాఫ్ అన్ అవర్ కో 1 అవర్ కో లేదంటే 1 మినిట్ కో ఫొటోస్ ఆటోమేటిక్ గా మారిపోతాయి అన్నాను కదా, సేమ్ అదే ఆప్షన్ మన లాక్ స్క్రీన్ మీద. ఇలా కాదు నాకు అన్ని ఫొటోస్ తో పని లేదు, ఒక్క ఫోటో నాకు లాక్ స్క్రీన్ మీద వస్తే చాలు అంటే స్లైడ్ షో బదులు పిక్చర్ పెట్టుకొని ఇక్కడ బ్రౌజ్ ఫొటోస్ అని ఏ ఫోటో లాక్ స్క్రీన్ మీద రావాలి. నాకైతే ఈ ఫోటో కావాలనుకోండి సెలెక్ట్ చేసుకొని చూస్ పిక్చర్ అంట, నాకు లాక్ స్క్రీన్ మీద ఈ పిక్చర్ వచ్చుద్ది. నెక్స్ట్ అలాగే విండోస్ వాళ్ళకి సంబంధించిన వాల్ పేపర్ కావాలి అంటే విండోస్ స్పాట్ లైట్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని కింద చూసుకున్నాము అంటే ఇక్కడ గెట్ ఫన్ ఫ్యాక్ట్స్, టిప్స్, ట్రిక్స్ ఇవన్నీ నాకు లాక్ స్క్రీన్ మీద హైలైట్ అవుతాయి. ఇలా హైలైట్ అవ్వకూడదు అంటే ఇక్కడ మార్క్ పెట్టుంది కదా, ఈ మార్క్ తీసేయండి. లాక్ స్క్రీన్ గురించి కూడా చూసారు కదా. మళ్ళీ బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ టెస్ట్ ఇన్పుట్, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ టెస్ట్ ఇన్పుట్ కూడా థీమ్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది అనుకోండి ఇది సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి టచ్ కీబోర్డ్ ఉంటది. ఇది ఓపెన్ చేసి దీని సైజ్ పెంచడం తగ్గించడం, ఇంక్రీజ్ చేసాము అంటే సైజ్ పెరిగిపోద్ది, తగ్గించాము అంటే సైజ్ తగ్గుద్ది. క్లోజ్ అంటున్నా. అలాగే మన
కీబోర్డ్ మీద టెస్ట్ ఉంటది కదా, టెస్ట్ ఎంత సైజ్ లో కనబడాలి, లార్జ్ పెట్టాము అంటే పెద్ద సైజ్ లో కనబడుద్ది, ఓపెన్ కీబోర్డ్ అన్నాము అంటే మనకి కీబోర్డ్ ఓపెన్ అవుద్ది. బ్యాక్ వస్తున్నా, టెస్ట్ ఇన్పుట్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి లేఅవుట్స్ ఉంటాయి. మనం స్టార్ట్ లో ప్రెజెంట్ ఈ మధ్యలో ఉన్న లేఅవుట్ యూస్ చేస్తున్నాం. మనకి పిన్నుడికి సంబంధించిన 3 లైన్స్ లో ఉన్నాయి, మిగతా రికమెండేషన్స్. ఇది మీరు మార్చుకోవాలనుకోండి, ఇక్కడ మోర్ పిన్స్ అన్నాము అంటే మనకి పిన్స్ కి సంబంధించిన ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఉన్న రికమెండేషన్స్ అనేవి తగ్గిపోతాయి. మోర్ పిన్స్ పెడుతున్నా. ఇప్పుడు మీరు వెళ్ళి చూసారు అంటే రికమెండేషన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ పిన్నుడికి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అన్న యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పాను. మోర్ రికమెండేషన్స్ అన్నారు అంటే కింద మనకి రికమెండేషన్స్ ఎక్కువ వస్తాయి, పిన్నుడు 2 లైన్స్ లోనే వస్తాయి. డిఫాల్ట్ పెట్టేస్తున్నా. అలాగే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు రీసెంట్ గా ఇన్స్టాల్ చేసిన యాప్స్ కనబడాలి అన్నా, మీరు ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ కనబడాలి అన్నా ఇక్కడ మార్కులు పెట్టుకుంటారు. ఇలా మార్కులు పెట్టుకుంటే ఈ స్టార్ట్ లో ఆల్ యాప్స్ లో పైన కనబడతాయి. నెక్స్ట్ అలాగే కింద మనకి రికమెండేషన్స్ వస్తున్నాయి కదా, ఈ నాకు అసలు కనబడకూడదు అంటే ఆఫ్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ ఉన్న రికమెండేషన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇక మిగతా ఆప్షన్స్ అంత ఇంపార్టెంట్ కాదు. కింద ఫోల్డర్స్ అని ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి స్టార్ట్ లో ఇక్కడ నాకు మై డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ ఇవి వచ్చేలాగా సెట్ చేసుకున్నా. ఈ ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డర్స్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఏమేమి యాడ్ అవ్వాలి అన్నది ఇక్కడ ఆన్ లో పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ సెట్టింగ్స్, ఫైల్ ఎక్స్ప్లోరర్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ ఇవన్నీ ఆన్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ హైలైట్ అవుతున్నాయి. అదే నేను ఆఫ్ లో పెట్టాను అనుకోండి, ఇప్పుడు మీరు వెళ్ళి చెక్ చేశారు అంటే ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. నాకైతే ఆన్ లోనే ఉండాలి, ఆన్ లో పెట్టా. స్టార్ట్ గురించి కూడా చూసారు కదా. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ టాస్క్ బార్. ఈ టాస్క్ బార్ లో ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇది మీకు ఎలా కనబడాలి, నాకైతే బాక్స్ కింద కనబడాలి అని సెట్ అయ్యి ఉంది. అదే మీరు హైడ్ అన్నారు అనుకోండి, అసలు మనకి సెర్చ్ ఆప్షనే హైడ్ అయిపోద్ది. అలా కాకుండా ఓన్లీ ఐకాన్ కనబడాలి అంటే సెర్చ్ ఐకాన్ ఓన్లీ అన్నారు అంటే మనకు ఓన్లీ ఐకాన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి మనం సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ సెర్చ్ ఐకాన్ అండ్ లేబుల్ అన్నారు అనుకోండి, మనకి సెర్చ్ ఐకాన్ ప్లస్ లేబుల్ 2 హైలైట్ అవుతాయి. నాకైతే డిఫాల్ట్ ఆప్షన్ సెర్చ్ బాక్స్ ఏ ఉండాలి, ఇది పెట్టేసా. నెక్స్ట్ టాస్క్ వ్యూ విడ్గెట్స్. ఇక్కడ ఈ 2 మార్క్ పెట్టున్నాయి. ఈ టాస్క్ వ్యూ ఆప్షన్ ఎక్కడుంది, మనకి టాస్క్ బార్ లో ఇక్కడ టాస్క్ వ్యూ అనే ఆప్షన్ హైలైట్ అయింది. ఇది మీరు ఆఫ్ పెట్టారనుకోండి, ఇది హైడ్ అయిపోద్ది. ఇది ఆన్ పెట్టారనుకోండి, నార్మల్ గా అన్హైడ్ అయిపోద్ది. ఈ ఆప్షన్ అసలు దేనికి అంటే, మీరు ఇలాగా 2-3 విండోస్ ఓపెన్ చేసి ఉంచుకున్నారనుకోండి, 2-3 విండోసే కాదు, మీరు ఎన్ని ఓపెన్ చేశారో అన్ని ఒకే చోట కనబడిపోవాలి అంటే ఈ టాస్క్ వ్యూ బటన్ యూజ్ అవుద్ది. మీరు ఏ డాక్యుమెంట్ మీదకి వెళ్ళాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేశారు అంటే ఆ డాక్యుమెంట్ మీదకి వెళ్ళిపోతారు. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేసిన ఈ ఆప్షన్ రన్ అవుద్ది. ఇప్పుడు నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళాలనుకోండి, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తా. ఇందులో మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ వరకే చెప్తున్నా. నెక్స్ట్ టాస్క్ బార్ బిహేవియర్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారు అంటే ఇక్కడ ఆటోమేటికల్లీ హైడ్ ద టాస్క్ బార్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది మార్క్ పెట్టారు అనుకోండి, మనకి టాస్క్ బార్ ఆటోమేటిక్ గా హైడ్ అయిపోద్ది. అదే మీరు మౌస్ కర్సర్ కింద తీసుకెళ్లారు అనుకోండి, నార్మల్ గా వచ్చేసుద్ది. ఈ ఆప్షన్ నాకు అక్కర్లేదు, మార్క్ తీసేస్తున్నా. టాస్క్ బార్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ ఫాంట్స్. ఈ ఫాంట్స్ ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు కావాల్సిన ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికి ఒక ఫ్రీ వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ వచ్చేటప్పటికి ద ఫాంట్స్. ఇందులోకి వెళ్ళారు అంటే మనకి చాలా ఫ్రీ ఫాంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఫ్రీయే. సపోజ్ నేను ఈ ఫాంట్ డౌన్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, మనకి జిప్ ఫైల్లో ఉంది. రైట్ క్లిక్ చేసి విండోర్ లో ఎక్స్ట్రాక్ట్ టు ఫాంట్. నా ఫాంట్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేయాలి అంటే సింపుల్ గా డబుల్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇన్స్టాల్ అయిపోద్ది. లేకపోతే ఈ 2 ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి రీప్లేస్ చేయమంటారా అని అడుగుతుంది. రీప్లేస్ చేద్దాం, ఎస్ అంటున్నా. మనకి ఇలా కొంచెం బ్రౌజ్ అయినట్టుగా ఇన్స్టాల్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫాంట్ నేను ఫోటోషాప్ లో అప్లై చేస్తున్నా. ఈ ఫాంట్ మీరు ఏ సాఫ్ట్వేర్ లో అయినా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనం ఒక్కసారి ఇన్స్టాల్ చేసాము అంటే ఆ ఫాంట్ అన్ని సాఫ్ట్వేర్లలో చూపెట్టుద్ది. ఫాంట్ పేరు గుర్తుంది కదా, హౌడీ లవ్. సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ హౌడీ లవ్ అని ఉంది కదా, అప్లై చేస్తున్నా. ఇప్పుడు చూసారు అంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్ ఇలా అప్లై అయింది. మీరు కలర్స్ మార్చుకోవాలి అంటే మీకు ఫోటోషాప్ ఐడియా ఉంటే సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ A to Z వరకు ఉంటాయి. అలాగే మనకి గ్రూప్స్ వైజ్ గా కార్టూన్ ఫాంట్స్ కావాలా, హర్రర్ ఫాంట్స్ కావాలా, లేకపోతే మీరు పెన్నుతో రాసినట్టు కావాలా, టైప్ రైటర్ ఫాంట్స్ కావాలా, ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అందులో కూడా చాలా ఫాంట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ యూస్ చేసుకోండి. తెలుగు ఫ్రీ ఫాంట్స్ కి వచ్చేటప్పటికి సెలికాన్ ఆంధ్ర అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అందులో ఉన్న తెలుగు ఫాంట్స్ కూడా ఫ్రీయే. ఫాంట్స్ గురించి చూసారు కదా. మీరు ఆల్రెడీ ఏమైనా ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్స్ ఉంటే అవి మీకు వద్దు అంటే ఇందులో డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఓపెన్ చేశారు అంటే అన్ఇన్స్టాల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం ఆ ఫాంట్ అన్ఇన్స్టాల్ అయిపోద్ది. అలాగే మీరు హైడ్ చేద్దాం అనుకున్నా హైడ్ చేయొచ్చు. ఇక ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి డివైస్ యూజ్, ఇది మనకు అంతగా యూజ్ ఉండదు. మీరు విండోస్ 11 క్లాసెస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుదాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన విండోస్ 11 క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.